హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఈ వీడియోలో ఒక అప్లికేషన్ గురించి మాట్లాడుకుందాం. ఈ అప్లికేషన్ పేరు సమర్థ్. ఈ అప్లికేషన్ని ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల పోలీస్ డిపార్ట్మెంట్ వారు డెవలప్ చేశారు. బాపట్ల డిస్టిక్ ఎస్పీ అయిన అకుల్ జిందాల్ గారు ఈ యాప్ని లాంచ్ చేశారు. ఈ యాప్ ఏం చేస్తుంది అంటే, ఎలా ఉపయోగపడుతుంది అంటే, ఆంధ్రప్రదేశ్లో ఈ నెల 13న అంటే ఏప్రిల్ 13, 2024న ఎలక్షన్స్ జరగనున్నాయి. ఈ ఎలక్షన్స్లో ఏమైనా ఇల్లీగల్ యాక్టివిటీ జరిగితే ఈ యాప్ ద్వారా పోలీసులని అలర్ట్ చేయవచ్చు. ఎలా అంటే, ఎగ్జాంపుల్, ఒక పోలింగ్ స్టేషన్ ఉంది, దాని పేరు ఎక్స్ అనుకోండి. అక్కడ ఏదైనా ఇల్లీగల్ యాక్టివిటీ అయితే, లేదా ఏమైనా గొడవలు జరిగినా, దొంగ ఓట్లకు ఎవరైనా పాల్పడడానికి ప్రయత్నించినా, లేదా ఏదైనా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే అక్కడ డ్యూటీలో ఉన్న పోలీస్ ఆ మొబైల్ అప్లికేషన్లో SOS బటన్ని క్లిక్ చేస్తే అప్పుడు మిగిలిన పోలీసులందరికీ అర్థమవుతుంది ఆ పోలింగ్ స్టేషన్లో ఏదో ఇల్లీగల్ యాక్టివిటీ జరుగుతుందని. అప్పుడు ఆ పర్టికులర్ పోలింగ్ బూత్ దగ్గరికి పోలీస్ ఫోర్స్ అందరూ వీలైనంత ఎక్కువ మంది త్వరగా రావడానికి వీలు ఉంటుంది. అంటే ఈ యాప్ అనేది ఎలక్షన్స్ని సజావుగా జరపడానికి ఉపయోగపడుతుంది. లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ని హ్యాండిల్ చేయడానికి ఉపయోగపడుతుందని చెప్పాలి. మరియు క్విక్ పోలీసింగ్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ యాప్ యొక్క ఫుల్ ఫామ్ ఏమిటి అంటే, సమర్థ్ యొక్క ఫుల్ ఫామ్ సెక్యూరిటీ అరేంజ్మెంట్ మ్యాపింగ్ అనాలిసిస్ రెస్పాన్స్ ట్రాకింగ్ హబ్. దీనిని ఆంధ్రప్రదేశ్ బాపట్ల డిస్టిక్ ఐటీ కోర్ డిపార్ట్మెంట్ వారు డెవలప్ చేశారు. పోలింగ్ని స్మూత్గా కండక్ట్ చేయడానికి ఈ యాప్ని ముఖ్యంగా తీసుకొని రావడం జరిగింది. 2000 మందికి పైగా ఈ యాప్ని యూజ్ చేయవచ్చు. ఏమైనా ప్రాబ్లం అయితే త్వరగా అక్కడికి వెళ్ళి ఎలక్షన్స్లో జరిగే అవకతవకల్ని అరికట్టవచ్చు. ఈ యాప్ని డెవలప్ చేసినందుకు గాను ఎలక్షన్ కమిషనర్ అప్రిషియేట్ చేశారు. ఈ వీడియోలో నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు మరియు షేర్ చేయగలరు. థ్యాంక్ యూ.